ఎస్ఐఆర్ షురు మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ షురు అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ తోటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలున్నాయో దానికి సంబంధించిన ప్రక్రియ ఈ రోజు నుంచి తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. సో ప్రతి 1000 మందికి ఒక ఎన్యూమరేటర్ ఒక బిఎల్ఓను నియమించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో వాళ్ళు 3 సార్లు వెళ్తారు, ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వెళ్తారు. వాళ్ళు తాళం ఉన్నా హాస్పిటల్ ఉన్నా ఎక్కడ ఉన్నా మొత్తానికి వాళ్ళ వివరాలు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. చాలా పకడ్బందీగా ఈ యొక్క ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సగటున 1000 మందికి ఒక్కొక్క చొప్పున బిఎల్ఓ ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా పనిచేయనటువంటి 90,000 మంది ఉద్యోగులట. వివరాల కోసం 3 సార్లు ఇళ్లకు వెళ్ళిన బిఎల్ఓలు రాష్ట్రంలో 3,26,26,448 ఓటర్లకు గాను ఆల్రెడీ 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్ ఆల్రెడీ పూర్తి అయిపోయిందట. ఇంకొక 1 కోటి మంది మ్యాపింగ్ పూర్తి కావాలి. అదంతా కూడా మరికొద్ది రోజుల్లో కూడా పూర్తి అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. వారిలో వివరాలు సరిపోయిన ఓటర్లు 89 లక్షల మంది. ప్రత్యేక సాఫ్ట్వేర్తో నియోజకవర్గం మారిన ఓటర్ల గుర్తింపు అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ జాబితా. బిఎల్ఓలకు ఎస్ఐఆర్ సామాగ్రి అందిస్తున్నటువంటి కంటోన్మెంట్ బోర్డు సిఓ ద్వేది అంటూ చూస్తా ఉన్నాం. సో సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనలో భాగంగా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తెలంగాణలో గురువారం జూన్ 25 అంటే ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓలు గురువారం నుంచి ఇంటింటి సర్వేకి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయన్నారు. ఈసీఐ ఇప్పటికే నిర్దేశించినటువంటి షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టేందుకు దాదాపు 90,000 మంది ప్రత్యక్షంగా పనిచేయన్నారు. వారిలో ఇంటింటి సర్వే చేపట్టినటువంటి బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు 35,000 అయితే క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు సూపర్వైజర్లు 3,000 కాగా రాజకీయ పార్టీల తరపున ప్రతినిధులుగా ఉండేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు 49,000 మంది వచ్చే నెల 24వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లి వివరాల నమోదుకు సాయం చేసి పూర్తి చేసిన ఫారాలు సేకరిస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది. ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన అని ఎన్నికల సంఘం చెబుతోంది అంటూ చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దాదాపు 90,000 మంది బిఎల్ఓలు దీనిలో పాల్గొన్నట్టుగా ఎన్నికల సంఘం తెలుపుతోంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం సమన్వయంతో ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ సర్వేకు ఎన్యూమరేషన్ పత్రాలు సిద్ధం చేసినటువంటి సిబ్బంది అంటూ చూస్తాం. గురువారం నుంచి జూలై 24 వరకు అంటే దాదాపు 1 మంత్ వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడతారు. అందులో సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితాను సిద్ధం చేస్తారు. అర్థమైంది కదా. ఈ నెల రోజుల పాటుగా ఎన్యూమరేటర్లు ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వెళ్ళి వివరాలన్నీ కూడా సేకరిస్తారు. నెల వరకు ఇంకో వచ్చే నెల 24 వరకు. ఆ తర్వాత ముసాయిదా తయారు చేసి జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ముసాయిదా జాబితాలో పేర్లు లేకున్నా తప్పులు దొరికిన ఓటర్లు క్లెయిమ్ చేసుకోవడానికి సవరణ కొరకు దరఖాస్తు సమర్పించేందుకు నెల రోజుల సమయం ఇస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సవరణలు అభ్యంతరాల స్వీకారం చేపడుతున్నాయి. విచారణలు పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 నాటికి పూర్తి చేస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 1న ప్రచురించేలా ఈసీఐ మన రాష్ట్రానికి షెడ్యూల్ ఖరారు చేసింది. దీని ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల అధికారులు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ సంఖ్య ఆధారంగా కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేయడం పూర్తి చేశారు. ఇంటి వద్ద ఎవరూ లేకపోతే సో వాళ్ళని మళ్ళొక 3 సార్లు కలుస్తారట. ఎన్యూమరేషన్ ఫారాలను తీస్తారు. ఓటర్లు తమ పేరు, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారం పరిశీలించి అవసరమైతే సవాలు సూచించవచ్చు. బిఎల్ఓలు వెళ్ళిన సమయంలో ఇంటి వద్ద ఎవరు లేకపోతే మరో 2 సార్లు కూడా ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఆల్రెడీ 2,35,00,000 మందికి మ్యాపింగ్ పూర్తి అయిపోయింది. ఇంకో 1 కోటి మంది ఉన్నారు. అవి కూడా చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో 2002లో ఒకరు ఉమ్మడి జిల్లాలో ఉండి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండి ప్రస్తుతం హైదరాబాద్లో శేర్లింగంపల్లి ఐటీ క్యాడర్లో వస్తే ఇక్కడే ఓటు కలిగి ఉంటే సాఫ్ట్వేర్ దాన్ని గుర్తిస్తుంది. దీనికోసం ఎన్నికల సంఘం ఎక్కడా ఓటర్ ఇబ్బంది పెట్టకుండా ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్ను వాడుతోంది. సో అంటే 2 ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంది కదా, దాన్ని అంతటి కూడా తీసేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. 1987 జూలై 1కి ముందు భారతదేశంలో జన్మించిన వారి పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని నిర్ధరించే పత్రాలు చూపాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన వారు వారితో పాటు తల్లికి చెందిన పుట్టిన తేదీ పత్రాలను అందించాలి. 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన వారు తమ పత్రాలతో పాటు తల్లి తండ్రి పత్రాలు అందించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూపిస్తేనే మనకు ఓటర్ ఐడి వస్తుంది. చాలా స్పష్టంగా తెలుస్తుంది. సవరించడం తప్ప తొలగించడం ఉండదు.
అర్థమైంది కదా, సవరించడం తప్ప తొలగించడం ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు ఏం చేయాలి? ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో బిఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు చేసినప్పుడు ప్రతి ఓటర్ తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు, వయసు, లింగం, బంధుత్వం, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత క్లెయిమ్లు, అభ్యంతరాల ద్వారా సవరణ కోరవచ్చు. ఒకవేళ మీ పేరు స్పెల్లింగ్ తప్పుల వల్ల దొరకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చే బిఎల్ఓకు మీ పాత నియోజకవర్గ వివరాలు చెప్తే వారు తమ వద్ద ఉన్నటువంటి బిఎల్ఓ నెట్ యాప్లో గ్లోబల్ సెర్చ్ ద్వారా వెతికి అక్కడిక్కడే మాన్యువల్గా మీ ప్రస్తుత ఓటుకు ట్యాగ్ చేస్తారు. ఓటర్గా నమోదు కావాల్సిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం. దీని గురించి ప్రజలందరూ కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఓటరు తొలగిపోయే అవకాశం ఉంటుంది, ఉండే అవకాశం ఉంటుంది. ఉంటే అందులో తప్పులు ఉంటే కూడా మనం సవరించుకోవచ్చు, ఫోటోలు మార్చుకోవచ్చు. సో రకరకాల అవకాశాలు కల్పిస్తుంది. ఈ అవకాశాలు 1 మంత్ మాత్రమే ఉంటాయి. 1 మంత్లో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఎస్ఐఆర్ నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే. సో ఈ ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పించే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా వాళ్ళ యొక్క క్యాడర్ను అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఎన్యూమరేటర్లు ఉంటారో వాళ్ళతో కొంచెం నెల రోజుల పాటు తిరగాలని చెప్పేసి కూడా ఎక్కడెక్కడ ఓటర్లు పోతాయో ఏందో అనేటువంటి కొంత ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి కదా, వాటి పట్ల అప్రమత్తంగా ఉండేందుకు ఆల్రెడీ బీఆర్ఎస్, బీజేపీ 2 పనిచేస్తున్నాయి. కానీ అధికార పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ మాత్రం దీనిని పట్టించుకునే పరిస్థితులు లేదు. సో అందుకే రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నాడు. మీకు చేతగా చెప్పండి, ఇంకొక ఇన్ఛార్జ్ నిమిషం మీకు టికెట్ కూడా ఇవ్వండి నెక్స్ట్ అని చెప్పేసి ఆల్రెడీ సీరియస్ అయ్యిండు. ఆ జూమ్ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ వీకిండు. సో అవగాహన సదస్సుల నిర్వహణలో బీఆర్ఎస్, బీజేపీ 2 ముందునే వాస్తవంగా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. ఎందుకంటే సంపాదించుకోవాలి కదా, దోచుకోవాలి, దాచుకోవాలి కదా, గా పనులు బిజీ ఉన్నారు పాపం.